అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నాది మన మార్కెట్ గణపతి సంఘం. మేము గణపతి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళుగా నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఇదివరకు మన వినోద కార్యక్రమాలు చాలా చేసేవాళ్ళం. కానీ ఈసారి మన సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా కోలాటం, భజన కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు అలాగా మన సంస్కృతిని అద్దం పట్టేలా చేయటం, ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అయితే మా మార్కెట్లో అనాదిగా చాలా ఏళ్ళ నుంచి మరి మేము కోలాటం అది వేస్తూ ఉంటాం, మురళీ కోలాటం. అయితే ఈసారి మేమే వేరే అతిథుల్ని రప్పించుకుని వాళ్ళతో పాటు మేము కోలాటంలో పాల్గొనడం జరిగింది. 3000 మందికి అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఈ నవరాత్రులు 7 రోజులు ఒక ఆదివారం తప్ప అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే ఇంకా వేరే కార్యక్రమాలు మాకు ఇష్టం లేక మానివేయడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పట్టేలా ప్రతి సంవత్సరం నిర్వహిద్దామని మేము అనుకుంటున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కోలాటం అనేది ఈ వేరే ఇతర ప్రోగ్రాంలు కాకుండా ఈ రికార్డింగ్ డ్యాన్సులు, డాన్స్ బేబీ డ్యాన్సులు, ఈ సినీ ఆర్కెస్ట్రాలు అన్నింటికి వ్యతిరేకంగా మేము వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఈ కోలాటం అనేది కొన్ని రూరల్ గ్రామాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న విద్య. ఇది చిన్నప్పుడు పుట్టాక ఇలాగ మా దశమి నవరాత్రులకి సెడీ తాలికాన ఎలాగో అలాగే కొన్ని గ్రామాలు ఈ కోలాటం, మురళీ కోలాటం అనేది బాగా నేర్చుకుంటాం. మా విద్య మాకు అదొక ఇంట్రెస్ట్. మేము ఎంత దూరాన్ని ఉన్నా ఈ గణపతి నవరాత్రులకి ఇది 75వ సంవత్సరం ఈ మార్కెట్లో జరిగే ఈ ఉత్సవం. అలాగే మేము ఎంత దూరాల్లో ఉన్న ఈ కోలాటం కోసం ప్రత్యేకించి వస్తూ ఉంటాం. ఈ కోలాటం దెబ్బ మాకు వినిపించేసరికి మా నరనరాల్లో ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంటుంది. దీనివల్ల ఈ కోలాటం అనేది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా ముసలోళ్ళ కాడి నుంచి అందరూ కూడా వేస్తూ ఉంటారు. అలాగే వచ్చే యువత కూడా, వచ్చే జనరేషన్ కూడా ఈ కోలాటాలు నేర్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము వాటన్నిటిని ఇతరత్ర కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈ కోలాటం అనేది ఇక్కడ వేస్తూ ఉంటున్నాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి వేరే రికార్డింగ్ డ్యాన్సులు కానీ, ఈ సినీ ఆర్కెస్ట్రాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ కోలాటాన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు కోలాటం నేర్చుకోవాలన్న ఆనందంలో మేమంతా ఉన్నాం. అలాగే దీనికి అందరూ సహకరించి ఈ కోలాటాన్ని చూస్తే చాలు మీకు ఎంతో ధన్యం. అలాగే రాని వాళ్ళు ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు. మాకు వచ్చినందుకు ఈ విద్య మేము చాలా గర్వపడుతూ మా పెద్దలు మాకు నేర్పిన విధానంగా ఈ కోలాటాన్ని ముందుకు సాగిస్తున్నాం. అందరికీ జై గణేష్ మహారాజ్కి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.